ఉత్తరప్రదేశ్లో హింసకి సంబంధించి సమాజ్వాదీ ఎంపీ మీద ఎఫ్ఐఆర్ నమోదు అన్నటువంటిది కీలకమైంది. ఉత్తరప్రదేశ్లోని సంబల్లో నిన్న జోటు చేసుకున్నది ఏదైతే అక్కడ జామా మసీదుకి సంబంధించినటువంటి సర్వేకి కోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్నటువంటి సందర్భంలో పోలీసులు ఈ అంశంలో 7 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. దాని వెనకాల ఉన్నది సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియా ఉల్ రెహమాన్ బడ్ అన్నటువంటిది తేల్చారు. అదే పార్టీకి చెందినటువంటి స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్ మహమూద్ కొడుకు సోహైల్ ఇక్బాల్ కూడా ఇందులో కీలక పాత్ర. వీళ్ళిద్దరే అసలు ఈ దాడులు చేయించింది. పోలీసుల మీద దాడి కానీ పురావస్తు శాఖ మీద దాడి కానీ వీళ్ళే చేయించారన్నటువంటి విషయం తేల్చారు. టోటల్గా ఈ ఘటనలో సంబంధం ఉన్న 2750 మంది పాత్ర మీద ఫస్ట్ టైం ఇట్లాగా టోటల్గా ఘర్షణలకు పాల్పడేవాళ్ళు దాని వెనకాల ఉన్నవాళ్ళు అందరినీ తేల్చే పని మీద ఉన్నారు. ఇప్పటిదాకా 25 మందిని అరెస్ట్ చేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు సంబల్లోనూ మసీదుని సర్వే చేస్తుంటే కొందరు వ్యక్తులు దాన్ని అడ్డుకోవడంతో అల్లర్లు చోటు చేసుకున్నటువంటి ఈ ఘటనని లైట్గా తీసుకునేందుకు సిద్ధంగా లేరు. ఇప్పటికీ ఈ ఘటనలో రాళ్ల దాడి వలన చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య 4కి చేరుకుంది. సుమారు 30 మంది పోలీసులు అలాగే ప్రభుత్వ అధికారులు గాయపడ్డారు. ఉద్రిక్తల నేపథ్యంలో ఈ నెల 30 వరకు సంబల్లోకి స్థానికేతరులు ప్రవేశించకుండా అధికారులు నిషేధం విధించారు. ఇప్పుడు దీన్ని దేశవ్యాప్త రచ్చ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్న చనిపోయిన హిందువులు అయ్యారు. అక్కడ రాళ్ల దాడి చేసినటువంటిది ఈ నాయకులు వెనకాల ఉన్నటువంటి కొంతమంది ముస్లింలు అయ్యారు. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.